15వ అధ్యాయము 24వ వచనం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలు. ఇక్కడ గడిచిన కాలంలో, మధ్యాహ్న కాలంలో చిన్న కుమారుడు దూరదేశము అంటే కనీసం ప్రార్థన చేయలేని అనుభవంలో ఉన్నవారని. దూరదేశము అంటే అంతకంతకి పరిస్థితి దిగజారిపోతుంది అని అర్థం. దూరదేశము అంటే హెచ్చరించేవారు ఎవరు లేరు. దూరదేశము అంటే చివరిగా పని లేని అనుభవము. ఇక్కడ ఈ ఆధ్యాత్మికమైన అనుభవాల్లో చాలామంది వెళుచున్నారు. ఇటువంటి అనుభవాలు ఎట్లాంటి అనుభవాలు? ప్రార్థన లేని అనుభవాలు ఉన్నవారు ఉన్నారు, నానాటికి దిగజారుచున్న వారు ఉన్నారు, హెచ్చరించే అనుభవాలు వారిలో లేవు, తప్పు చేస్తున్న భయం కూడా వారిలో లేదు. తర్వాత చివరిగా పని లేని అనుభవం అంటే దూరదేశముకు వెళ్ళే వారిలో ఈ అనుభవాలు ఉంటాయి. ఈ దూరదేశమునకు వెళ్ళిన ఈ వ్యక్తికి ఎవరు జ్ఞాపకం వచ్చారు? తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అప్పటి వరకు అందరినీ అన్నీ అడిగాడు. తండ్రిని అడిగిన ప్రతిసారి ఏదోడు పొందుకున్నాడు. కానీ తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత లోకములో అందరినీ అడిగాడు. లోకం అతనికి ఏమీ ఇయ్యలేదు. ఇటువంటి అనుభవాల మధ్య మాటికి దిగజారిపోతున్నటువంటి, రోజుకి దిగజారిపోతున్నటువంటి అనుభవాల మధ్యలోంచి ఇతడు మరలా తండ్రి ఇంటికి నడవసాగిన వాడుగా అన్నాడు. ఈరోజు ఈ అనుభవాల మధ్య నీవున్నావేమో. నీవు నీ తండ్రి ఇంటికి నడవసాగితే అతడు ఆ చిన్నవాణిని బట్టి ఆ ఇంటి వారందరూ ఏమైపోయారంటండి? సంతోషించిన వారుగా ఉన్నారు. మానవ సంబంధాల గురించి నేను చెప్తున్నా. మానవ సంబంధాలు కలిసి ఉన్నంత కాలము కూడా ఆనందం అనేది పెళ్ళి పీగుతుంది. ఆ సంబంధము సహజంగా వెళుచు ఉన్నంతకాలం కూడా వారి మధ్య సమాధానము కానీ, ఆప్యాయత కానీ, అనురాగం అనేది అక్కడ వెలువరుస్తూ ఉంటుంది. దూరము జరిగే కొద్దిగా, దూరాలు పెరిగే కొద్దిగా నెమ్మది కోల్పోవడం జరుగుతుంది. ఆ బంధాలు బీటలు వాడడము, పెచ్చులూడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ బంధాల మధ్య మనస్పర్ధలు, చీలికలు, అభిప్రాయ భేదాలు, అంటే దూరం జరిగే కొద్దిగా ఈ చీలికలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధాలు కానీ, ఆ ప్రేమనే బంధము పెచ్చిమేరడము కానీ, లేకపోతే నెరకొట్టడం అనే అనుభవాలు కానీ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి మనము దూరం అవుతున్న కొలది మనమేదో సాధించామనుకుంటాం, మనం ఎందుట్లోనూ ఎదిగామనుకుంటాం, కానీ తెలియని ఒక వెలితి అనేది మనలో ఉంటుంది. మనము మన అన్న బంధం నుంచి మనం దూరం అవుతూ, తప్పు చేస్తున్నామని తెలిసినా కూడా మనం దూరం అవుతూ, మనం ఏదో ఎదిగామో, మనం ఏదో సాధించామో అని జనులైన వారిని గురించి ఎంత మాట్లాడుకుంటున్నా, జనులు మాట్లాడుకుంటున్న మాట వేరు, నీ అంతరంగంలో హృదయము నీ గురించి చెబుతున్న మాట వేరు. నువ్వు ఎన్నిట్లో ఎంత సాధించినా, లేకపోతే ఎంతట్లో ఎంత ప్రగతిలోకి నువ్వు వెళ్ళినా, లేకపోతే మనుషులకి నువ్వు దూరంగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్నా కూడా నీ అన్న బంధానికి ఏదో ఒక తెలియని వెలితి అనేది నీలో ఉంటుంది. ఆ తెలియని వెలితి నీలో ఉండడం అంటే ఎప్పుడు ఆ మనిషిని గురించిన ఆలోచన, ఎప్పుడు ఆ మనిషిని గురించిన ఆలాపన, ఎప్పుడు ఆ మనిషిని గురించిన ఆరాలు, వివరాలు తెలుసుకోవాలన్న ఆకాంక్ష నీలో బలంగా ఉంటుంది. పైకైతే వాడికి నాకు సంబంధం లేదంటున్నావు, ఆమెకి నాకు సంబంధం లేదంటున్నావు, అతనికి నాకు సంబంధం లేదంటున్నావు. పైకైతే అందరి ముందు నవ్వుచూ ఉన్నావు, కానీ నీలో ఒక తెలియని వెలితి ఉంది. ఆ వెలితి నీకు మాత్రమే తెలుసు. తప్పిపోయిన కుమారుడికి కూడా ఆ వెలితి ఉన్నది. నా తండ్రి నుంచి నేను దూరం అయ్యాను,
స్వేచ్ఛాజీవిని, నేను సంపాదించుకోగలుగుతున్నాను, నా కాళ్ళ మీద నిలబడ్డాను, స్నేహితులతో సంతోషంగా ఉండగలుగుతున్నా అని అందరి ముందు తన డబ్బును తాను విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటున్న ఒక తెలియని వెలితి అతనిలో ఉంది. అది అతనిలో ఒక బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ అతనిలో ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. బయట పడలేనటువంటి బాధ ఈ యొక్క కుమారునిలో కనబడుచుంది. బాగానే ఉన్నట్టుంటుంది, కానీ ఏదో పోగొట్టుకున్న బాధ మనలో ఉంటుంది. పైకి మాత్రం ఎలాగుంటా, ఈ బంధం నుంచి మనం దూరం అయిన తర్వాత అమ్మయ్య, ఆ బంధాన్ని విడిచిపెట్టి నాకు ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ మనిషిని విడిచిపెట్టి నాకు ఎంత ప్రశాంతంగా ఉందో అంటావు. కానీ పైకి బాగానే ఉంటావు, కానీ ఏదో తెలియని వెలితి ఖచ్చితంగా నీలో ఉంటుంది. ఇది అనుభవించే వరకే తెలుస్తుంది. ఈ కుమారుడు తండ్రి నుంచి దూరం అయ్యాడు, సహజంగా బ్రతుకుతున్నానని అందరం ముందుకి కనపడుతున్నాడు, కానీ అందరం ముందు కనపడుచున్న కుమారుడు వేడు, అంతరంగంలో బాధపడుచున్న కుమారుడు వేరు. కుమారుడు వేరు. ఈరోజు నేను చెప్తున్నా, మరలా కలిసి చూడండి, మరలా కలిసి చూడండి. ఆ ఆనందము ఎంత చక్కగా ఉంటుందో, అనురాగము ఎంత చక్కగా ఉంటుందో, ఆ ఆప్యాయతలో మనం ఎంత సహజంగా స్వేచ్ఛగా మనం అడగలుగుతాం. ఎవరికి వారైనా ఎవరి విధానంలో వారు ముందుకు వెళుతూ ఉన్నా, కానీ దూరమైన ఈ బంధము ఉందని చూసారా, ఏదో ఒక తెలియని వెలితిని, రెండవదిగా ఏదో ఒక తెలియని ఒక అశాంతి మనలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా ఎవరికి మనం దూరం అయ్యామో దూరమైన వారి గురించిన ఆలాపన, దూరమైన వారి గురించిన ఆలోచన మనలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుమారుడు తండ్రి నుంచి దూరమైన వాడుగా ఉన్నాడు. దూరమైన తర్వాత దూరమయ్యాడన్న ఆ విషయం అందరికీ తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఇతనిలో తెలియని ఒక వెలితి, ఒక అసంతృప్తి, తన తండ్రికి నేను దూరమయ్యానని. ఇప్పుడు కొంచెం వాక్యంలోకి వద్దాం. ఈరోజు 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఆ దేశస్తులో ఒకరిని చెందవు. ఒకప్పుడు పరిస్థితి బాగానే ఉంది, కానీ కరువు, ఇబ్బంది, ఆకలి కేకలు. మరల ఇతర జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసా? ఆనందము వచ్చింది. ఎప్పుడు నీ పరిస్థితి ఒకేలాగా ఉండదు. నేను చెప్తున్న మాట, ఇతని జీవితంలో ఆకలి కేకలు వచ్చినాయి, కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మరలా తండ్రితో సంతోషించే కాలం వచ్చింది. మన జీవితంలో కూడా పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. కొరతను చూసి, కొరుదును చూసి నా జీవితము ఇలాగే ఉంటుంది అని నువ్వు అనుకుండవచ్చు. పరిస్థితులను చూసి, ఇంటిలో ఉన్న అనుభవాలు చూసి, ఇక నా కుటుంబం ఇలాగుంటుంది, నా భర్తతో జీవనం ఇలాగుంటుంది, ఇక నా భర్తను బట్టి నేను నెమ్మది పొందలేనేమో, నా భార్యను బట్టి నేను ముందుకు వెళ్ళలేమో అని పరిస్థితులు, అక్కడున్న అనుభవాలు బట్టి ఆ క్షణంలో దూరమైతే బాగుండు, విడిపోతే బాగుండు అని మనసులో అనుకుంటా, కానీ విడదలేని బంధం మీలో ఉంది కాబట్టి, దూరమైనా కూడా ఒక తెలియని అసంతృప్తి నీలో ఉంది కాబట్టి, మరలా విడివిడిగా ఉన్న భార్య భర్తలు మరలా కలిసి ముందుకు సాగుతున్నారు. ఈరోజు కలహాలతో, గొడవలతో ఉన్న వారి గురించి నేను చెప్తున్నా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కాలాన్ని బట్టి పరిస్థితులు సంతోషించే కాలం ఉంటుంది, దుఃఖించే కాలం ఉంటుంది, నిట్టూర్పులు విడిచే కాలం ఉంటుంది, అవమానంలో నడిచే కాలం ఉంటుంది. అట్లాగే నీ జీవితాన్ని చాలించు. ఏ పరిస్థితులు అయితే నువ్వు ఎదుర్కొన్నావో, ఒక ఋతువును చూసినప్పుడు వేసవికాలం, వర్షాకాలము, శీతాకాలం ఉన్నట్లుగా, చీకటి తర్వాత వెలుగు ఉన్నట్లుగా, నీ కష్టాల చాటున దేవుడు దాచించిన మేలులోకి, క్షేమకరమైన అనుభవాల్లోకి దేవుడిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీ పరిస్థితులు నీవు జయించగలుగుతావు. తప్పిపోయిన కుమారుల్లో కరువు వచ్చింది, ఆకలి కేకలు వచ్చినాయి. అట్లాగే తన పరిస్థితి ఉండిపోలేదు. ఇప్పుడు తండ్రితో పాటు, తండ్రి ఇంటి వారితో పాటు సంతోషించే భాగ్యంలోకి అతడు వచ్చిన వాడుగా ఉన్నాడు. అతని యొక్క అసంతృప్తి, కొరత తీర్చబడినటువంటి అనుభవం అనేది ఇక్కడ కనబడుచు ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు బట్టి విసిగి వేసారిపోయి ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ కుమారు యొక్క జీవితంలో సంతోషించే కాలంలో ఏ విధంగా అయితే అడుగుపెట్టాడో
నీ జీవితంలో దేవుడు ఆ సంతోషించే కాలంలోకి నిన్ను అడుగు పెట్టునుగాక. హల్లెలూయా. సంతోషానికి దూరమైన వారు కనబడుతున్నారు, వారితో కలిపి అందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారటండి, సంతోషించుచున్న వారుగా ఉన్నారు. ఈరోజు మనం సంతోషించాలి అంటే సంతోషం మన దగ్గరికి రాదు, మనమే సంతోషం దగ్గరికి వెళ్ళాలి. ఈ కుమారుడు అక్కడ ఉన్నంత వరకు తన జీవితంలో సంతోషం లేదు. తండ్రి ఇంటికి అతడు వెళ్ళిన తర్వాత, ఆ సంతోషం దగ్గరికి అతడు వెళ్ళిన తర్వాతనే అక్కడ ఏమొచ్చిందో తెలుసా, సంతోషం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కుమారులోని 3 అనుభవాలు. లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి ఇప్పుడు చూడండి, నేనైతే లేచి ఎవరి దగ్గరికి వెళదాం అనుకుంటున్నాడు, మరలా అతడు తన దగ్గరికి తానే ప్రయాణమయ్యాడు. నేను లేచి ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు, తండ్రి వద్దకు వెళ్ళి, అంటే తన దగ్గరికి తానే ప్రయాణమైన కొడుకు కనపడుతున్నాడు. ఏంటండి తన దగ్గరికి తానే ప్రయాణం అవుతాం ఏంటి? శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు మనము కూడా మన దగ్గరికి మనం ప్రయాణం చేయవలసిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు ఈ మనిషి ఇతరుల గురించి, లోకములోని భోగము గురించి, భాగ్యము గురించి, గౌరవం గురించి, ప్రఖ్యాతుల గురించి, పేరును గురించి, అధికారాన్ని గురించి, హోదాను గురించి, పరపతుల గురించి, భాగ్యము గురించి పరిగెత్తాడు. ఇతరుల గురించి ఆ అనుభవాలు ఇతరులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తన దగ్గరికి తానే వచ్చుచున్నాడు, అంటే తన తండ్రి ఇంటికి అతడు వచ్చుచు ఉన్నవాడు అనగా అర్థం ఏమిటంటే, ఇప్పటివరకు ఇతని గురించి ఇతను పట్టించుకోవడం మానేశాడు. మనం చాలా బిజీ కదా, మనం మన గురించి ఆలోచించేదానికన్నా ఎదుటివారి దండం మీద ఏం బట్టలు ఆరేశారు, పట్టుచీర కట్టిందంటే ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళొచ్చింది అనుకుంటా, చిరిగిపోయిన గట్టలు కట్టిందంటే ఇంట్లోనే ఉందనుకుంటా, అసలు వాచ్మెన్ నువ్వో లేకపోతే ఆ ఇంట్లో ఎదురు జీతంగా తీసుకున్న కూడా అర్థం కాదు. హల్లెలూయా. నిన్ను వాచ్మెన్ పెట్టినా ఎర్రజేవని కూడా దూరం నువ్వు అయితే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనలో చాలామంది ఏం చేస్తారు, మన గురించి మనం పట్టించుకోవటం కన్నా ఎక్కువగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు వరకు ఇతడు వీణి చూడలేదు, వీణి చూసుకోకుండా ఎవరిని చూస్తున్నాడు, చుట్టూరు ఉన్న వాళ్ళని చూస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు మనము కూడా ఎప్పుడు కూడా మనల్ని మనం చూసుకోం, ఎదుటివాడులోని విషయాలు మనం చూసేవారుగా ఉంటాం, ఎదుటివాడులోని విషయాలు మనము చూసేవారుగా ఉంటాం, లోపాలు మనం చూసేవారుగా ఉంటాం. రాత్రంతా ఏం చేస్తామంటే ఎదుటివాడి యొక్క లోపాలు చూడడానికి ప్రణాళికలు వేసి పగలంతా వాళ్ళు ఏం చేస్తామంటే లోపాలు వెతికే పనులు మనం ఏం చేస్తామంటే బిజీగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఎవరిని చూస్తాం, మనల్ని చూసుకుంటామా ఎదుటి వాళ్ళని చూస్తామా? చెప్పాలి, అడిగి చెప్పాలి. ఎప్పుడు కూడా మన ఎదుటివారి గురించే మాటలు, ఎదుటివారి గురించే ఆలోచన, ఎదుటివారి గురించే సంభాషణ, ఎదుటివారి గురించే బఠానీలు తిన్నా, టీ తాగినా, అరుగులు అరిగేదాకా కూర్చున్నా. నీ గురించి నువ్వు ఎప్పుడైనా అరుగులు అరిగేదాకా బఠానీలు తిని టీ తాగకుండా కూర్చున్నావా? ఎదుటివారి గురించిన ఆలోచనలో మనిషి చాలా బిజీగా ఉన్నాడు. తన గురించి తాను ఆలోచించే విషయంలో అతడు ఏమైపోయాడంటే మానివేసిన వాడిగా ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నా, ఈ కుమారుడు తన దగ్గరికి తానే వచ్చుచున్నాడు. ఇప్పటివరకు లోకములో వ్యక్తిగతమైన విషయంలో ఇతరుల యొక్క విషయం గురించి అతడు ఆలోచన చేశాడు, కానీ ఇప్పుడు తన గురించి తాను ఆలోచన చేసి తన దగ్గరికి తాను వచ్చుచున్నటువంటి కుమారుడుగా కనబడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఎదుటివారిని మనం పరిశీలించడం కాదు, కానీ మనము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఏమిటి మన యొక్క యథార్థమైన స్థితి, ఏమిటి మన యొక్క హృదయ పరిస్థితి, మన వ్యక్తిగత జీవితం ఎలాగుంది, దేవునితో సహవాస జీవితం ఎలాగుంది, మన ఆరాధన ఎలాగుంది, మన ప్రార్థన ఎలాగ ఉన్నది, మన కుటుంబ జీవనము ఎలాగ ఉన్నది,
అని నిన్ను గురించి నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం బ్రతుకుతున్న బ్రతుకు ఎలాగున్నది, మనం నడుస్తున్న నడక ఎలాగున్నది, మనం మాట్లాడుతున్న మాటలు ఎలాగున్నాయి, మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఇతరుల పక్షంగా ఎలాగ ఉన్నది అని మనలో మనం ఏం చేసుకోవాలి అంటే పరిశీలన చేసుకోవాలి. ఎప్పటి వరకు వారిలాగా నేను ఉండాలి, వీరిలాగా నేను ఉండాలి, వారిలాగా సంతోషించాలి, వీరిలాగా గొప్పవాడవాలి, వారిలాగా పదవి, వీడిలాగా అంతస్తు, వీళ్ళలాగా హోదా, వాళ్ళలాగా అధికారం, వీటిని గురించి ఆలోచన చేశాడు. కానీ ఇప్పుడు నేను నా తండ్రికి వ్యతిరేకంగా ఎలాగున్నా, పరలోకానికి వ్యతిరేకంగా ఎలాగున్నా, నా మనస్సాక్షికి ఎలాగ వ్యతిరేకంగా ఉన్నా, నా సహజమైన ప్రవర్తనకు విరుద్ధంగా నేను ఎట్లాంటి లోక ఆశలతో పడి వెళుతూ ఉన్నా అని తన గురించి తాను ఆలోచన చేయడం ప్రారంభించాడు. అందుకే నేను అంటున్నా, ఇతడు తన యొద్దకు తాను వచ్చుచున్న కుమారుడు, ఇతరుల దగ్గరికి వెళ్ళే కుమారుడు కాదు, ఇతరుల వైపు చూచేవాడు కాదు, తన వైపు తాను చూసుకుంటున్న కుమారుడు, తనలో తాను చూసుకుంటున్న కుమారుడు, తన మాటను తాను, తన ప్రవర్తన, తన క్రియలను, తన యొక్క విధానాన్ని తాను చూసుకుంటున్న వాడుగా కనపడు. ఇప్పుడు 17వ వచనంకి వద్దాం. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నా, కడుపెండిపోతుందమ్మో అంట. అంటే ఎండిపోయిన అనుభవము ఇతరులో కనపడుతుంది. ఒకప్పుడు పుష్కలంగా ఉంది, తన తండ్రి అంటే ఇప్పటికీ పనివారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో సగం భాగం ఎత్తుకుపోయినా కూడా ఇతనికి పరిస్థితి ఎలాగుందటండి, ఎండిపోయిన అనుభవం. ఇప్పుడు కీర్తనలు 32వ అధ్యాయము 4వ వచనము. దివారాత్రులు నా సారము వేసవి కాలములో ఎండినట్టాయి, నా సారం వేసవకాలంలో ఎండినట్టాయను. ఇదే భక్తుడు అంటున్న మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టులాగా ఉన్నా. ఇప్పుడు అదే భక్తుడు చెప్తున్న మాట, నా సారము వేసవి కాలంలో ఎండినట్టాయను, నా సారము వేసవి కాలంలో ఎండినట్టాయను. ఇప్పుడు ఇతరుల గురించి చూసుకున్నాడు. ఎప్పుడైతే తనలో తాను చూసుకుంటున్న వాడుగా ఉన్నాడో అతనికి అర్థమైంది, నేను ఆత్మీయతలో ఎంతగా ఎండిపోయాను, కుటుంబ విషయంలో ఎంతగా ఎండిపోయాను, ఆప్యాయత అనురాగం విషయంలో ఎంతగా ఎండిపోయాను, ప్రేమించే విషయంలో, మానవ సంబంధాలు విలువలు కలిగి ఉండే విషయంలో ఎంతగా ఎండిపోయానో అన్న విషయము ఎవరికి అర్థమైంది? ఈ కుమారునికి అర్థమైంది. తన యొద్దకు తాను వచ్చాడు, తనలో తాను చూచుకున్నప్పుడు తాను ఎంత ఎండిపోయాడో అతనికి అర్థమైంది. 18వ వచనం చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చాలండి. తనలో తాను చూసుకున్నాడు. తనకి అర్థమైన విషయం ఏమిటంటే, తాను ఏం చేయాలో అతనికి అర్థమైంది. తనలో తాను ఏం చేయాలో అర్థమైంది. నేను చేసిన దానికి క్షమాపణ అడగాలి. నేను ఇతరులు చూసినంతకాలం అతనికి క్షమాపణ అడగాలన్న ఆలోచన రాలా. కానీ ఎప్పుడైతే తనలో తాను చూసుకున్నాడో, తన యొద్దకు తాను వచ్చాడు మొదటి స్థితికి. ఎక్కడ పడిపోయాడో ఆ పడిపోయిన స్థితి కాడకు వచ్చి, పడకముందు ఉన్న స్థితి కాడకు వచ్చి తన స్థితిని చూసుకున్నాడు. ఇదిగో నేను నా తండ్రికి విరోధంగా చేసిన దాని గురించి నేను క్షమాపణ అడగాలి అని తనలో తాను చూసుకున్నప్పుడు ఇతనికి అర్థమైంది. ఎవరికి క్షమాపణ అడగాలని, ఎవరికి విరోధంగా చేశానో వారి దగ్గర క్షమాపణ అడగాలన్న విషయము తనలో తాను చూసుకున్న వ్యక్తికి అర్థం. లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం. మందిరమునకు ఇద్దరు వచ్చారు, ఒకరు పరిసయ్యుడు, మరొకడు సుంక. ఈ పరిసయ్యుడు ఎవరిని చూస్తున్నాడు చూడండి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను
అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలన. చాలు, ఎవరిని చూస్తున్నాడు? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఈ సుంకరి వలనైనను. అంటే ఈ పరిసయ్యుడు ఇతరులను చూస్తూ ఉన్నాడు కాబట్టి తనలోని లోపాన్ని అతడు చూడలేని వాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఏది అడగాలో, ఏది అవసరతో ఎరగని వాడుగా ఉన్నాడు. కానీ అదే మందిరానికి ఇంకో అతను వచ్చాడు. అయా, ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలని వాడినని తండ్రి ఎదుట నిలబడినప్పుడు తనలో ఉన్న లోపం ఏమిటో అతనికి అర్థమయ్యి ఏది తండ్రి దగ్గర అడగాలో అది అడుగుచున్నాడు. అయా, ఆకాశం వైపు ధైర్యము, తల ఎత్తుటకు ధైర్యము చాలని ఒక గొప్ప పాపిని ఇతడు పాపిగానే వచ్చాడు. తన లోపాన్ని గుర్తెరిగాడు. అది తండ్రి దగ్గర అడిగి దానికి సవరణ పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు పాపిగా వచ్చాడు, కానీ పాపిగానే మందిరాన్ని విడిచి వెళ్ళాడా? మందిరాన్ని పాపిగా విడిచి వెళ్ళలేదటండి. అతని ప్రార్థన పరలోకము ఆలకించింది. అతని ప్రార్థన ఏమైందండి? పరలోకం ఆలకించింది. అతడు నీతిమంతుడుగా తీర్చబడి మందిరాన్ని విడిచి వెళుతున్నాడు. గడిగాళ్ళు చెప్దాం. ఇతరులు చూస్తే మనము మన పాపాన్ని, మన లోపాన్ని చూడలేమో. దేవుని చూస్తే, మనం చూస్తే మన యొక్క లోపం ఏమిటో తెలుస్తుంది. అది దేవుని దగ్గర ఒప్పుకునేలాగా చేస్తుంది. ఈ యొక్క సుంకరి తనను తాను చూసుకున్నాడు కాబట్టి తన లోపాన్ని తండ్రి దగ్గర ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు. పరిసయ్యుడు ఇతరులు చూచాడు కాబట్టి తన లోపం గురించి ఆలోచన మానేశాడు. ఈరోజు మనలో కూడా చాలామంది వారిలాగా లేనిలే, వీళ్ళలాగా లేనిలే, వాళ్ళంత కాదులే, వీళ్ళంత కాదులే, వాళ్ళలాగా ముందు నేను అంటలేదు అంటూ ఉంటాను. కానీ నిన్ను నువ్వు చూసుకో. అసలు వాళ్ళని వీళ్ళని చూడకుండా నిన్ను నువ్వు చూసుకుంటే నీ లోపం ఏంటో నీకు అర్థమవుతుంది. పరిసయ్యుడు అతడు ఎంతో కొంత లోపం కలిగిన వాడే, కానీ ఇతరులను చూసినప్పుడు అతనికి ఏం అర్థమైందంటే వాళ్ళలాగా వీళ్ళలాగా అయితే భయంకరంగా లేనిలే, నేను కొంచెం బెటరే అనుకుంటున్నాడు తప్ప ఆ లోపాన్ని వారిని వీరిని చూసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. ఈరోజు సుంకరి మాత్రం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారిని వీరిని చూడాల. తనలో తాను చూచుకున్నప్పుడు తన పాపమును ఎవరు ఎదుట పెట్టగలిగిన వాడుగా ఉన్నాడు? దేవుని ఎదుట. ఏదైతే తండ్రి దగ్గర అడగాలో, తన అవసరత ఏమిటో, నా తండ్రి నేను క్షమించమని నా తండ్రి నేను అడగాలి అన్న విషయము తన అవసరతను తాను గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. తనలో తాను చూచుకున్నప్పుడు ఎక్కడ క్షమాపణ అడగాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ కడగబడాలి అన్న విషయము మనలో మనం చూసుకున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. గట్టిగా చెప్దాం, ఇంకొంచెం గట్టిగా చదువుదాం. ఈరోజు నీలో ఏ కోపం ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ అసూయ ఉందో, ఏ పగ ఉందో, ఏ కలహం ఉందో, ఏ మత్సరం ఉందో, ఇతరులు చూసి వారంత కోపం నాలో లేదులే అంటావు. ఇతరులు చూసి వారంత అసూయ నాలో లేదులే, ఇతరులు చూసి వారంత కలహం నాలో లేదులే. వద్దు, నిన్ను నువ్వు చూసుకుంటే నీలో ఉన్న కలహమో నీకు వ్యతిరేకంగా ఎంతగా పనిచేస్తుందో అని నీకు కనబడుతుంది. అది దేవుని దగ్గర ఒప్పుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఇది మొదటి విషయం. ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చిన వాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఇతరులను చూచిన వాడుగా ఉన్నాడా? తనను తాను చూచుకున్న వాడుగా ఉన్నాడా? తండ్రి దగ్గరికి ఎలా వస్తున్నాడు? తన దగ్గరికి తానే వస్తున్నాడు. ఈరోజు ఇతరులను చూసే విషయంలో బిజీగా ఉండడం కాదు, మనల్ని మనం చూసుకునే విషయంలో మన మాటలు ఎలాగున్నాయి, ప్రవర్తన ఎలాగుంది, క్రియలు ఎలాగున్నాయి, బిహేవియర్ ఎలాగుంది, వాటిని మనం చూసుకుని సరిదిద్దుకునే వారంగా ఉందముగాక. హల్లెలూయా. వాడు వీడు అంటాం కాదు, నిన్ను నీవు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? నిన్ను నీవు చూసుకోవాలి. ముందు మనల్ని మనం దిద్దుకున్నట్లయితే తర్వాత సభను దిద్దగలము, ఇతరులు మనము దిద్దగలుగుతాం. రెండవ మాట 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి, ఇప్పుడేమో తాను చూసుకున్నాడు, తన యొద్దకు తాను వచ్చాడు. మొదటి స్టెప్లో తన యొద్దకు తాను వచ్చి తాను చూసుకున్నాడు. ఇప్పుడు ఎవరి యొద్దకు వస్తున్నాడు? నేను తండ్రి యొద్దకు వచ్చి
అంటే తండ్రి వైపు దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వస్తున్న వాడుగా ఉన్నాడు. మనలో కూడా చాలామంది తండ్రి వైపు చూడడం మానేసాం, దేవుని వైపు చూడడం మానేసాం, ఇతర వైపు చూసాం. కాబట్టి బీపీ, షుగరు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాము, వారు వేసుకున్న డ్రెస్సును చూస్తున్నాం, వారు కట్టుకున్న బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. కాబట్టి ట్యాబ్లెట్స్లు వేసుకుంటున్నాం. ఎందుకంటే అవన్నీ చూసే కొలది మళ్ళీ ఏం పెరుగుద్ది, ఇవాళ నాకు కొంచెం బీపీ ఎక్కువగా ఉందంటారు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ, ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ. హల్లెలూయా. అందరూ ఊళ్ళో ఫంక్షన్కి వెళ్ళి వస్తే, ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుంది తారాస్థాయిలో. ఒకవేళ మీటర్ కూడా పేలిపోయే బీపీ ఉండవచ్చు కొంతమందిలో. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారే, 10 సార్లు అద్దం ముందు నుంచొని వెళ్ళారే, వచ్చేపాటికి ఏమైపోయింది, వీరిలో బీపీ పెరిగిపోయింది. వీరిలో ఏం పెరిగిపోయింది, బీపీ. ఇంతకీ ఏం చూశారో ఈ అన్నదమ్ములు, ఈ అక్క చెల్లెళ్ళు, ఈ వదిన మరదళ్ళు, ఈ తోటికోడళ్ళు, వీరు ఏం చూడకూడదో అదే చూశారండి. అందుకే బీపీ మీటరే పెరిగి పగిలిపోయేంతగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు ఇతడు, తండ్రిని చూస్తున్నవాడుగా ఉన్నాడు. 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని. ఇప్పుడు తండ్రిని చూచి ఎట్లా రావాలనుకున్నాడు, తండ్రి దగ్గరికి కుమారుడిగా రావాలనుకుంటున్నాడా, కూలివానిలో ఒకనిగా రావాలనుకుంటున్నాడా? ఇక్కడే చాలా మర్మం ఉందండి. ఇక్కడే ఉంది, చాలా మర్మం ఉంది. ఈ మర్మాన్ని మీరు పట్టుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ తండ్రిని చూసినప్పుడు తండ్రి దగ్గరికి కుమారుడిగా రావడానికి ఇష్టపడలేదు, కానీ కూలివానిగా రావడానికి ఇష్టపడ్డాడు. మరి మనము మందిరానికి వచ్చినప్పుడు ఎలాగ రావాలి? ఈరోజు చాలా సంఘాలు పడిపోవడానికి కానీ, సంఘాల్లో సమాధానం లేకపోవడానికి కానీ, నెమ్మది లేకపోవడానికి కానీ, ఆత్మీయంగా వారు వర్ధిల్లుతూ అనేక మందిని ఆత్మీయులను సంఘంలో చేర్చవలసిన, అనుభవాల్లో ఉండవలసిన ఈ సంఘాలన్నీ కూడా కొట్లాటల్లో మునిగిపోయాయి. పరిచారకునిగానే మన సేవ మనం ప్రారంభిస్తున్నాం, సేవలోకి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం. ఒక విశ్వాసిగా ఉంటే చాలు, ఒక ప్రార్థనాపరుడిగా ఉంటే చాలు, ఒక మందిరంలో ఒక సభ్యుడిగా ఉంటే చాలు అని ఒక ఆశ కలిగి వస్తున్నాం. కానీ దేవుడు మనకిచ్చిన తలంతును వృద్ధి చేసుకుంటూ ఉంటున్నప్పుడు, ఆ తలాంతు వృద్ధి అయిపోయిన తర్వాత నీవు ఏ బిడ్డగా, ఏ పరిచారకుడిగా ఉండాలని నువ్వు మొట్టమొదటిగా అడుగుపెట్టావో ఆ పరిచారకుని స్వభావంలో నుంచి నువ్వు ఏ స్వభావంలోకి వచ్చేస్తున్నావంటే కుమారుని స్వభావంలోకి వచ్చావు. నేను నా తండ్రి ఇంట కూలివానిగా, తండ్రి ఇంటికి ఎలాగ రావాలనుకుంటున్నాడు, కూలివానిగా రావాలనుకుంటున్నాడు. అంటే కూలివానికి ప్రత్యేకంగా ఇష్టం ఉంటుందా? వాడి ఇష్టం ఉంటుందా కూలివానికి తండ్రి ఇంట్లో? కుమారుడికైతే వాడి ఇష్టం ఉంటుంది, కానీ కూలివానికైతే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ సేవ చేస్తున్న నేను కూడా దేవుని పనిలో ఒక కూలివాణ్ణి. దేవుడు నాకు కూడా జీతం ఇస్తాడు తెలుసా. ప్రతివానికి వానికి తగిన జీతాన్ని నేను సిద్ధపరిచి ఉంచాను. ఇప్పుడు నేను దేవునికి కుమారునా కూలున్నా చెప్పాలి, గడికి చెప్పాలి వాక్యానుసారంగా ఏమిటి, కూలి. ఈరోజు మందిరంలో మనం ఎలాగ ఉండాలంటే పదవిని కానీ, అధికారాన్ని కానీ, మాట నెగ్గాలి అనే స్వభావం కానీ, నా మాటే చెల్లాలి అనే కానీ, నా మాట ప్రకారమే ముందుకు వెళ్ళాలని కానీ, నేను అనుకున్నదే జరగాలనేది కానీ, లేకపోతే నా ఉద్దేశాల ప్రకారమే నడవాలనేది నియంత్రితమైన ధోరణి మనలో ఉండకూడదు. మందిరంలో మనం ఏ స్వభావంలో ఉండాలి అంటే కూలివాని స్వభావము. తండ్రిని చూచినప్పుడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు కుమారునిగా కూలివానిలో ఒకనిగా. కీర్తనలో 131 అధ్యాయము 3 ప్రారంభం నుంచి చదువుకుందాం.
ఆ, ఆ. నా కన్నుల మీద చూచినవి కాదు, నాకు అందని వాటి అయినందును గొప్ప వాటి ఎందు అయినను నేను అభ్యాసము చేసుకుంటాం లేదు. ఇప్పుడు ఏమన్నాడు? నా కన్నులు మీద చూచినవి కావు. నా కన్నులు ఏమిటండి? మీద చూచినవి కావు, మీద చూచినవి కావు. నేను అందని వాటి ఎందును గొప్ప వాటి ఎందును అభ్యాసం. తర్వాత నేను నా ప్రాణమును నెమ్మళపరుచుకొనుచున్నాను. ఇంతమంది చదివితే దేవుడికి కూడా అర్థం కాదు. నేను మనిషిని కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు జవాబు 3వ వచనం. నేను నా ప్రాణమును నెమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. నా ప్రాణాన్ని ఏం చేసుకున్నాను? నెమ్మళపరుచుకుంటున్నాను, సముదాయించుకుంటున్నాను. అయ్యా, అందిన వాటి ఎందునో గొప్ప వాటి ఎందునో నేను అభ్యాసం చేయకూడదు. నా కన్నులు మీద చూచున్నవి కావు, నా కన్నుల మీద చూచున్నవి కావు. ఈరోజు నీవైనా నేనైనా సరే, ఈ కుమారుడు ఎవరిని చూచిన వాడుగా ఉన్నాడు? తండ్రిని చూడడం అంటే పరసంబంధమైన వాటిని చూడడం. పరసంబంధమైన వాటిని చూచినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఒక భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనుషులను తొలనాడారు, ద్వేషించారు. అదేవిధంగా కొన్ని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనము ఆ వ్యక్తిని బలపరచాలి. మనం దేవుని పరిచారకులుగా ఉన్నప్పుడు నేను అయ్యగారిని, నేను ఎవరిని, బిషప్ని, నాకు సంఘం ఉంది, నేను పాస్టర్ని అంటే కుదరదు. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వారిని ఎలాగైనా సరే మనము రక్షణలో నడిపించాలి. ఈరోజు నేను చెప్తున్న వాక్యము చాలా సందర్భాల్లో నేను గమనించుకుంటూ ఉంటా. నేను వాక్యము నేర్పకపోయినా బాధ లేదు, కానీ వాక్యం మీద మటుకి చిరాకు మాత్రం పుట్టకూడదు. నా గొప్ప ఉద్దేశం, నా యొక్క గోల్ అంటే మాత్రం అది. ఈరోజు కాకపోతే రేపు పొద్దున వాక్యం నేర్చుకుంటారు, కానీ వాక్యం మీద చిరాకు పుట్టించామనుకోండి, ఇంకా వాళ్ళు ఎప్పటికైనా వాక్యం వైపు చూడగలుగుతారా? అందుకే నేను కొన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉంటా. నా ద్వారా దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోయినా బాధల, నా ద్వారా వారు ఆత్మీయతలో ఎదగపోయినా బాధల. కానీ ఒకరోజు వారు ఆత్మీయతలో ఎదగాలనుకున్నప్పుడు, దేవుల్లో నడవాలనుకున్నప్పుడు నేను చేసిన ఈ యొక్క పనులు ఆటంకంగా ఉండకూడదు. వారు రక్షణలో నడవడానికి నేను నా ప్రవర్తన కానీ, నేను చేసిన విషయాలు కానీ, ఎట్లాంటి వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలని నా యొక్క విధానం వారికి ఆటంకంగా ఉండకూడదు. ఇలా మనం అనుకోవాలి. మన ద్వారా రక్షించబడకపోయినా పర్వాలా, కానీ వారు రక్షించబడాలనుకున్నప్పుడు మన విధానం వారికి ఆటంకం కాకూడదు. మన విధానం ఏం కాకూడదు? ఆటంకం కాకూడదు. సేవా విషయంలోనైనా సరే, పరిచర్య విషయంలోనైనా సరే, ఎక్కడికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించే విషయంలో అయినా సరే. ఎందుకంటే చాలా చోట్ల పోటీ భక్తి వచ్చేసింది. నేను గొప్ప ప్రసంగం చేయాలంటే నేను గొప్ప ప్రసంగం చేయాలి. అక్కడ ప్రసంగాల కంటే ప్రసంగికుల పోట్లాటల గురించి ఎక్కువ టాక్ ఆఫ్ ది టౌన్. ఏమిటండి? టాక్ ఆఫ్ ది టౌన్. ఈరోజు నీవైనా నేనైనా సరే, వినేవారికి నీ ద్వారా వాక్యం చెప్పకపోయినా బాధలేదు, కానీ వారు వాక్యం వినే సమయానికి నీ ప్రవర్తన వారికి ఆటంకంగా అడ్డుతిరగ మాత్రం ఉండొద్దు. ఏదో ఒక రోజు వారు వాక్యం వింటారు, ఈరోజు వినకపోయినా రేపైనా వాక్యం వింటారు, రక్షించబడతారు. కానీ నువ్వు మాత్రం వారికి అడ్డంగా వెళ్ళొద్దు నీ ప్రవర్తన బట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రిని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? తండ్రిని చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ తండ్రిని చూచాడు కాబట్టి పరసంబంధమైన విషయాలు చూస్తున్నాడు. పరసంబంధమైన విషయాలు చూస్తున్నారు కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈరోజు పరిచర్య విషయంలో, వ్యక్తిగతంగా ప్రార్థించే విషయంలో, సహవాస విషయంలో చాలా రకాలైన నిందలు, చాలా రకాలైన చులకన మాటలు, చాలా రకమైన విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వింటున్న మీ అందరికీ నేను చెప్తున్న మాట,
ఇప్పటి వరకు వచ్చిన శ్రమలు కొన్ని, ఇక మీద రాబో శ్రమలు ఇంకా విస్తారం, నిందలు ఇంకా విస్తారం. కానీ ప్రతి నిందకు దేవుడు 100 బహుమానాలు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నిందలు అన్ని బహుమానాలు. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఏమనుకోవాలి? ఎప్పుడు ఇట్లా అనుకుంటా? నువ్వు తండ్రిని చూచినప్పుడు. ఎవరిని చూచినప్పుడు? తండ్రిని. ఇక్కడ ఈ కుమారుడు పరసంబంధమైన విషయాలు చూస్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు. అందుకే ఇక్కడ మీరు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకునండి అని కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. అబ్రహాం అంటున్నాడు, దేవుడు ఏ పట్టణానికి నిర్మాణకుడు శిల్పి అన్నాడో ఆ పట్టణానికి నేను వారసు అవ్వాలనుకున్నాడు తప్ప, ఈ లోతులాగా సుదేమా మైదానాలు పచ్చగా ఉన్నాయి, గడ్డి మేస్తాకి పచ్చిక బీళ్ళు బాగా ఉన్నాయి, నీళ్లు బాగా ఉన్నాయి, గొర్రె మందలు ఇంకా విస్తరిస్తాయి, నాకు నా గొర్రెల మందలకి ఇది క్షేమమని పచ్చిక బయలు చూడలేదు. దేవుడు ఏ పట్టణానికి నిర్మాణకుడు శిల్పి అన్నాడు ఆ పట్టణం వైపు చూచినవాడుగా. తండ్రిని చూడడం అంటే ఇది. ఈరోజు నువ్వు దేవుని వైపు చూచినప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న విషయాలు, నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి నువ్వు సంతృప్తి పడేవాడుగా ఉంటే వాడిని తింటాకి ఎంతో కొంత ఉంది కదా, ఎంతో కొంత మనం ముందుకు వెళుతున్నాం కదా, ఈ కాతి గురించి అన్న ఆలోచన మనం ఏం చేస్తుంటే లోకాన్ని చూసినప్పుడు వస్తుంది. తండ్రిని చూసినప్పుడు ఇప్పటి కాలపు శ్రవలు ఎన్న తగినవి కావన్న ఆలోచనతో మనం ప్రయాణం చేసేవారుగా ఉంటాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ తండ్రిని మనం చూసాం. మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తాం? మెచ్చుకుంటాం. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, కానీ మనిషిని మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. రెండో విషయం, మొదటిగా తన దగ్గరికి తాను వచ్చాడు, అందుకే తాను చూసుకున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. లోకాసు వార్త 15:22 నేను చదువుకున్నాను. ఎవరు ముందుగా మొదలుపెట్టారో మీకు చెవులు బాగా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళకే లైసెన్స్ ఉంది దాన్ని కొనసాగించడానికి. చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి కట్టి పెట్టి తొలగించుడి. ఎవరితో చెప్తున్నాడు? పనివారితో. ఎవరితో చెప్తున్నాడండి? ఇప్పుడు ఈ కుమారుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి పనివారి దగ్గరికి వచ్చాడు. ఈ పనివారు ఎలాంటి వారు తెలుసా? ఉంగరం తేమంటే ఉంగరం తెచ్చేశారు, వస్త్రం తేమంటే వస్త్రం తెచ్చేశారు, అదేవిధంగా చెప్పులు తేమంటే చెప్పులు తెచ్చేశారు, విందు చేయమంటే విందు చేస్తున్న వారుగా ఉన్నారు. ఇక్కడ ఈ కుమారుడు పనివారి దగ్గరికి వస్తే పనివారందరూ కూడా కుమారునితోనూ తండ్రితోనూ సంతోషించుచు ఉన్నవారుగా ఉన్నారు. అందరూ సంతోషిస్తుంటే ఆ ఇంట్లో ఒకడికి ఏముందో తెలుసా? కడుపు మంట. ఏముంది? కడుపు మంట. ఎందుకు ఈ కడుపు మంట? వీడు రక్షించబడ్డాడు, వీడిని బట్టి అందరూ సంతోషించుచు ఉన్నారని కడుపు మంట. ఈరోజు మారిన వ్యక్తిని చూస్తే నీకు సంతోషమా కడుపు మంట? చెప్పాలి. కొంతమంది ఆత్మీయతలు ఎదిగిన వారి గురించి నేను చెప్తున్నా. మారిన వ్యక్తిని గురించి చూస్తే అబ్బా మన పరిచయంలో ఒక వ్యక్తి మారాడు అని సంతోషిస్తారు. అప్పటి వరకు వాళ్ళ ఏ కడుపు మంట ఉండదు. కానీ కనుక వాళ్ళు కనుక నువ్వు పాడే పాటకు అడ్డం వచ్చారు అంటే, నువ్వు చదివే వాక్యానికి అడ్డం వచ్చారు అంటే, నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనకి అడ్డం వచ్చారు అంటే, నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా పాట పాడతా, నేను కూడా వాక్యం చదువుతాను అడ్డం వచ్చారంటే వెంటనే అప్పుడు దాకా ఆ వ్యక్తిని చూస్తే చిక్కట నవ్వు. 3 రోజెస్ రుచికి చక్కదనానికి చెక్కదనానికి. హల్లెలూయా. అంతటి చిక్కట నవ్వు. కానీ ఎప్పుడైతే నీకు వారు కొంచెం పోటీగా వచ్చారనగానే నీకేం మొదలైతే తెలుసా? కడుపు మంట. ఎన్ని యూనో ప్యాకెట్లు తాగినా తగ్గుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక మారిన వ్యక్తులు చూస్తే నువ్వు సంతోషపడాలా దుఃఖపడాలా? అడిగి చెప్పాలి. ఆ ఇంట్లో అందరూ పనివారు చూడండి ఎలాంటి వారో. అతడు దూరం అయిపోయినప్పుడు తండ్రితో సంతోషించున్నప్పుడు సంతోషిస్తున్నారు. మారు మనసు. ఇప్పుడు 15వ అధ్యాయం లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట. ఇప్పుడు చూడండి,
సంతోషము కలుగును. ఎవరికి కలుగుతుందంటండి? మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలకు ఏం కలుగుతుంది? సంతోషము. 15వ అధ్యాయం 7వ వచనం. 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు, అంటే పరలోకమందు కొంతమంది ఉన్నారు. పరలోకమందు ఉన్నవారు ప్రభువు కలిగిన వారు, ప్రభుని వెంబడించిన వారు, పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధులు, దేవదూతలు, వారందరూ మారు మనసు పొందిన వ్యక్తి నిమిత్తం ఏం చేస్తున్నారు? సంతోషించుచు ఉన్నవారుగా ఉన్నారు. ఏం చేస్తున్నారటండి? సంతోషించు. ఇప్పుడు పనివారు, యజమాని ఇంటిలోని పనివారు కూడా ఇతను బట్టి ఏం చేస్తున్నారు? సంతోషించుచు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చిన వాడికి ఏముందో చెప్పండి? అందరూ సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఒకడికి ఏముంది? కడుపు మంట ఉంది. ఏముంది? కడుపు మంట. ఇక ఓకే, నసికినట్టుగానే ఉన్నాడు, గునిగినట్టుగానే ఉన్నాడు. తలుపులు తీస్తాం డామ్ డామ్ అంటూ అట్లాగే బకెట్లు తంతూ ఉన్నవాడుగానే ఉన్నాడు. డబ్బాలు చెంబులు గిరాటేస్తున్నవాడుగానే ఉన్నాడు. తిడుతూనే ఉన్నాడు, చులకనగా మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడు, అరుస్తూనే ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే నేను మారు మనసు పొందా, నేను నా తండ్రి దగ్గరికి వచ్చా, నేను తండ్రి పనివారి దగ్గరికి వచ్చా. ఇప్పుడు నేను సంతోషించే సమయము. వాడు గొణుగుతున్నాడని తన సంతోషాన్ని చెడగొట్టుకోలేదు, వాడు తిడుతున్నాడని తన సంతోషాన్ని చెడగొట్టుకోలేదు, వాడు ఏదో చేస్తున్నాడని తన సంతోషాన్ని చెడగొట్టుకోలేదు. ఈరోజు ఒక వ్యక్తి తండ్రి వైపు చూస్తే, ఒక వ్యక్తి తండ్రి దగ్గర ఉన్న పనివారి దగ్గరికి వస్తే, ఒక వ్యక్తి తన దగ్గరకు తాను వస్తే ఇతను చూచేవాడిగా ఉండడు. వారి తిట్ల వైపు కానీ, వారి సనుగుల వైపు కానీ, వారి నిందల వైపు కానీ, వారి యొక్క నేరాల వైపు కానీ, వారు వేసే ఏదైనా సరే నిందలు, ఏదైనా అవమానాలు, వాటి వైపు చూడండి. వారు ఏ విధంగా ఎన్నైనా చేసుకొని వాటి వైపు చూడలేదు. తన సంతోషించే విషయంలో తాను సంతోషిస్తున్నవాడుగానే ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని వైపు చూసుకున్నట్లయితే మనుషుల వైపు, మనుషుల యొక్క మాటల వైపు నువ్వు చూడవటండి. నీవు దేవుల్లో ఏ విధంగా అయితే ఆనందిస్తున్నావో ఆ ఆనందాన్ని నువ్వు కొనసాగించేవాడుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడు ఆనందానికి వెళ్ళే దారిలో, ఏ దారండి ఇది? ఆనందానికి వెళ్ళే దారిలో మొదటిగా తన యొద్దకు తాను వచ్చాడు. 2, తన తండ్రి యొద్దకు వచ్చాడు. 3, తండ్రి పనివారి దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఎవరున్నారు? కడుపు మంట ఉన్నవాడు ఉన్నాడు. ఎవడున్నాడండి? ఆ కడుపు మంట కలిగిన వాడు ఉన్నాడు. నిందించేవాడు, ఫిర్యాదులు చేసేవాడు. వాడు ఎన్నున్నా కూడా వాడి వైపు చూశాడా? తను సంతోషించే సంతోషం వైపు చూశాడా? సంతోషించే సంతోషం వైపు చూశాడు. ఈరోజు ఈ 3 అనుభవాల దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే మనుషుల వైపు, వారి ఫిర్యాదుల వైపు, నెపముల వైపు, గందరగోళపు అనుభవాల వైపు చూడవు. కానీ నువ్వు ఏ సంతోషకరమైన సంబరాల్లో ఉన్నావో ఆ సంబరాలను, సంతోషకరమైన అనుభవాలను అనుభవించి కొనసాగించేవాడుగా ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూచావు కాబట్టి. అటువంటి కృపలో దేవుడు మనెల్లరినీ నడిపించునుగాక. ఈ ఆనందానికి వెళ్ళే దారిలో చాలా అవరోధాలు వస్తాయి. చాలా మనుషులు నీకు చులకనగా మాట్లాడతారు. అయితే వారి వైపు చూస్తావా? ఈ తప్పిపోయిన కుమారులాగా తను తాను చుచ్చుకొని తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత తండ్రి పనివారి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరికి, దేవుని సహవాసం దగ్గరికి వచ్చు. నీ యొద్దకు నువ్వు రా. మనుషులను చూడడం కాదు. ఇప్పటి వరకు వారిని వీరిని చూచావు, వారి గురించి వీరి గురించి ఆలోచించావు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ లోపమేడ నీకు తెలుస్తుంది. ఏది తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలో, ఏది క్షమాపణ పొందుకోవాలో అన్న విషయం నీకు అర్థమవుతుంది. అది నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు పాపిగానే రావచ్చు, కానీ నీతిమంతుడిగా మందిరాన్ని విడిచి వెళ్తావు. అటువంటి ధన్యతలు మన ఎలా నడిపించును గాక. ప్రార్థన చేసుకో.